ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రభు. రాత్రి రాజా సాబ్ సినిమా చూడటం జరిగింది. రివ్యూ చెప్పాలి. అలాగే ఒక సినిమాకి రివ్యూ ఇటువంటి మామూలుగా నేను జనరల్ గా పాటించే ఒక యాంకర్ ఎదురుగా కూర్చొని ఆ సినిమాకు సంబంధించినటువంటి వివరాలు విశేషాలు అడుగుతుంటే సినిమా చూసి వచ్చిన వ్యక్తి దాంట్లో మంచి చెడ్డలను విశ్లేషించుకుంటూ 4 మంచి మాటలు మాట్లాడటం. యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో సినిమా బాగుంటే 2 మాటలు మాట్లాడడం తప్ప సినిమా బాగలేని సినిమాలు తీసుకొచ్చుకొని ఇప్పుడు ఏదో విమర్శలు చేసి ఓ సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వాలన్నటువంటి దీంట్లో నేను అసలు లేను. సినిమా బాగుందంటే చిన్న వాళ్ళైనా కొత్త వాళ్ళైనా ఎంకరేజ్ చేసి 2 మంచి మాటలు మాట్లాడడం, బాగాలేదనుకుంటే ఒక నమస్కారం, బాగుంటే ఒక నమస్కారం, బాగాలేదు 2 నమస్కారాలు పెట్టుకుందాం అనుకునే ధోరణిలో ఉన్నాను నేను. అలాంటిదిని కూడాను దాటిపోయి ఆ స్థితిని కూడా దాటిపోయి ఈ సినిమా గురించి ఇంత కఠినంగా మాట్లాడాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి నాకు కలిగింది ఈ రోజున. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. పొద్దు నుంచి మల్ల గులాలు పడుతున్నా, చెప్పాలా వద్దా, చెప్తే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేటువంటి ఒక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ చివరికి రివ్యూ ఇవ్వటం అనేటువంటిది, అది రివ్యూనో లేకపోతే విశ్లేషణో దాన్ని ఏం పేరు పెడతారో నాకు తెలియదు, కానీ ఇది చెప్పాలి కాబట్టి నేను ఐఎమ్ టాకింగ్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ రాజాసాబ్. అయితే దీనికంటే ముందు రాత్రి హైదరాబాద్ వాల్లా నగర్ లోని విమలా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఒక పెల్మెల్ గురించి అక్కడ జరిగినటువంటి రివ్యూ షో ప్రెస్ వాళ్ళకి రాత్రి 10:30కి షో అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే రాత్రి 10 దాకా కూడా 10 దాకా కూడా అసలు సినిమా ఉంటుందో ఉండదో, అసలు ప్రివ్యూలు పడతాయో లేవనేటువంటి సందిగ్ధం నడిచింది. ఆ తర్వాత లాస్ట్ లో ఎప్పుడో పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి రాత్రి 10:30కి షో పడుతుందని మీడియాకి ఇన్ఫర్మేషన్ రావడంతో అందరూ 10:30 కల్లా ఎంటైర్ మీడియా వాజ్ దేర్ విమల థియేటర్. కానీ వెళ్ళేటప్పటికి జరిగింది చూస్తే అక్కడ పరిస్థితి చూస్తే మతిపోయింది, షాక్ అయ్యాం. అంత షార్ట్ నోటీస్ లో అది కేవలం మీడియాకు మాత్రమే షో అని చెప్పినప్పటికీ కూడా మరి ఎలా సమాచారం తెలిసిందో ఏమో తెలియదు, కానీ కొన్ని వేల మంది ఫ్యాన్స్ వచ్చేసేసి విమలా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి టికెట్లు లేకపోయినా లోపలికి వెళ్ళిపోయి థియేటర్ లో కూర్చునిపోయి షో వేయండి అని చెప్పేసి కూర్చున్నారు. టికెట్ లేదు, కొన్నది లేదు, ఏం లేదు. ఆ పరిస్థితుల్లో వచ్చినటువంటి మీడియా మొత్తం కూడా బయట వెయిట్ చేస్తున్నారు. ఆ పిఆర్ఓలు అలాగే చాలా గందరగోళం అయిపోయారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో పోలీసులు వచ్చి ఆ థియేటర్ లో ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని ఖాళీ చేయించి అప్పుడు మీడియాకు టికెట్ ఇచ్చి లోపలికి పంపించి షో స్టార్ట్ చేస్తూ 12:30 అయింది. నిజంగా అంత తక్కువ నోటీస్ లో అన్ని వేల మంది జనం రావటం అనేటువంటిది రాజా సాబ్ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ కి నిదర్శనం. ఆ సినిమా ఎంత అవైటింగ్ గా ఉన్నారు ఫ్యాన్స్ గానీ పబ్లిక్ గానీ అనేటువంటిది, ఆ ఎక్స్పెక్టేషన్స్ గానీ, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు వచ్చినటువంటి ఆ హబ్ అనేటువంటిది ఆ సినిమాని ఎంత హైట్స్ కి, ఆ ఎక్స్పెక్టేషన్ ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటానికి రాత్రి ఆ థియేటర్ దగ్గర చూసినటువంటి దృశ్యాలే నిదర్శనం. అది వదిలేస్తే ఇక 12:30కి లోపల థియేటర్లోకి వెళ్ళి కూర్చోవడం జరిగింది. కొన్ని ట్రైలర్స్ అవి ప్లే చేసిన తర్వాత 12:30 ప్రాంతంలో రాజాసాబ్ సినిమా స్టార్ట్ అయింది. 3 గంటల 9 నిమిషాల సినిమా. హెవీ ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ లో అందరూ కూడా మీడియా మొత్తం అలా కూర్చొని చూడటం స్టార్ట్ చేస్తే సినిమా రీల్ బై రీల్ అయ్యేటప్పటికి ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఇది చూస్తూ ఉంటే ఏంటి ఈ సినిమా ఎటుపోతుంది, అసలు ఇదేం సినిమా, ఇదేం కథ, ఇదేం టేకింగ్, ఇదేం మేకింగ్, మతిపోతుంది. ఎందుకంటే ఎక్కడ ఏ సన్నివేశంలో కూడాను ఆ రాజాసాబ్ సినిమాకి ఇచ్చినట్టు హైప్ ని మీట్ అయ్యేటువంటి సీన్స్ గానీ, మీట్ అయ్యేటువంటి టేకింగ్ గానీ, మేకింగ్ గానీ కనిపిస్తుంది. మేకింగ్ ఇన్ ద సెన్స్ డబ్బు ఖర్చు పెడతామే మేకింగ్, తగలేయటమే మేకింగ్ అనుకుంటే దాన్ని మనం ఏం సమాధానం చెప్పడం. కానీ స్పెండింగ్ అనేటువంటి వర్త్ స్పెండింగ్ లాగా ఉండాలి. అసలు ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ వచ్చేటువంటి డౌట్, ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కి డైరెక్టర్ మారుతి ఈ కథ ఏం చెప్పి ఒప్పించాడు, ఎలా ఒప్పించాడు, ఆయన ఎలా ఒప్పుకున్నాడు దీనికి. అలాగే ప్రభాస్ ఎలా ఈ సినిమాని యాక్సెప్ట్ చేశాడు, ఈ కథను యాక్సెప్ట్ చేశాడు. ఎందుకంటే ఇంతకు ముందు వరకు గత కెరీర్ ప్రారంభించి ఒక యాక్షన్ హీరోగానే తను అద్భుతమైనటువంటి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. ఒక్కసారిగా బాహుబలి సిరీస్ తోటి ఒక ఇంటర్నేషనల్ అక్లైమ్ వచ్చిన తర్వాత, ఫ్యాన్ వరల్డ్ స్టార్ అయిన తర్వాత ప్రభాస్ ఆ జోనర్ లోంచి బయటికి రావాలి, కంప్లీట్ ఆ యాక్షనే కాదు ఒక ఎంటర్టైనర్ ఇవ్వాలి అనేటువంటి దీంతో తన ఇదిని మార్చుకుంటూ, తన జోనర్ మార్చుకుంటూ ఒక లైటర్ వీన్ ఎంటర్టైన్ చేద్దాం అనేటువంటి దీంతో ఈ కాన్సెప్ట్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఎంత యాక్సెప్ట్ చేసినప్పటికీ, ఏ లైటర్ వీన్ జోనర్ లోకి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పటికీ కథ అనేటువంటిది ముఖ్యం, ఏ జోనర్ కైనా సరే. మరి ఈ సినిమా కథ ఎలా చెప్తే ఎలా ఒప్పుకున్నట్టు తనకి అర్థం కాదు. బాహుబలి సిరీస్ తో అద్భుతమైనటువంటి రేంజ్ కలిగినటువంటి ప్రభాస్ ఈ రోజు మళ్ళీ ఫ్యాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ అవుతుంటే రాజాసాబ్ సినిమా అనేటువంటిది ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ స్టాండర్డ్ అనేది మెయింటైన్ అవ్వాలి. కానీ ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఆ మెయింటెనెన్స్ కానీ, ఈ సినిమాకి సంబంధించినటువంటి హైప్ కానీ, ఆ సినిమాకి సంబంధించినటువంటి కంటెంట్ వెయిట్ అనేటువంటిది ఏ మాత్రం లేదు.
ఏ స్టార్ హీరో కూడాను ఇలాంటి సబ్జెక్ట్ కథ చెప్తే ఒప్పుకోరు. కానీ ఏం చెప్పి ఒప్పించారో, ఎలాంటి స్థితిలో తను ఉండగా ఈ సబ్జెక్ట్ విన్నారో తెలియదు. అలాగే ఒక హీరో కథ అంటూ ఒప్పుకున్న తర్వాత నిజంగా చాలా పాటించాల్సిన విషయం ఏంటంటే, ఒక డైరెక్టర్ మీద నమ్మకంతో ఒక కథను ఒప్పుకున్న తర్వాత మరలా దాంట్లో ఏళ్ళు పెట్టి కాళ్ళు పెట్టి ఇది చేయకూడదు అనేటువంటిది ఒక చక్కని నైతిక సూత్రం. ఈ సినిమా హీరోలు ఎవరైనా పాటించాల్సినటువంటి మంచి విషయం అది. డైరెక్టర్ క్రియేటివ్ దీని మీద నమ్మకం ఉన్నప్పుడు. కానీ వదిలేయమంటే గాలి కుదిలేయటం కాదు సినిమాని. అసలు ఏం చేస్తున్నాడో, ఏం తీస్తున్నాడో, ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో హీరోలు ఉండకూడదు. వదిలేయటం అది కాదు. సినిమాని పట్టించుకోవాలి, ప్రతి దశలో పట్టించుకోవాలి. ఇన్ని కోట్ల రూపాయలు తగలేస్తున్నప్పుడు దీని తాలూకు రిటర్న్స్ ఏంటి? ఒక పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్తున్నాం. పాన్ ఇండియా మార్కెట్ లో విజృంభించి సినిమాలు తీసినటువంటి తెలుగు ఇండస్ట్రీ ఈ రోజున ఇలాంటి సినిమాతో ఏ మొహం పెట్టుకుని పాన్ ఇండియా మార్కెట్ లో నిలబడతాం, పాన్ ఇండియా మార్కెట్ ని ఫేస్ చేస్తాం అనేటువంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 3 గంటల 9 నిమిషాల పాటు ఈ సినిమాని ఎలా చెప్పాలంటే కొన్ని విషయాలు మాట్లాడటం నోరు కూడా రావట్లేదు. ఎలా విశ్లేషించాలో కూడా చెప్పడానికి ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బాధ్యతారహితంగా ఒక ఫ్యాన్ వరల్డ్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక స్టార్ ని డీల్ చేసే విధానమిగా, ఆ స్టార్ తో కథ చెప్పే విధానమిగా, ఆ స్టార్ మీద కన్సీవ్ చేసుకునే సన్నివేశాలుగా, అసలు ట్రైలర్స్ లో చూపించినటువంటి సీన్స్ కి, సినిమాలో చూపించినటువంటి కంటెంట్ కి సంబంధం లేదు. అసలు ఏ జోనర్ ఇది? దేనికి సంబంధించినటువంటి జోనర్ ఇది? హర్రర్ సినిమా అంటే దానికి ఒక జోనర్ తో దానికి కొన్ని లిమిటేషన్స్, దానికి కొన్ని వర్క్లు ఉంటాయి. ఎంటర్టైనర్ కు ఒక ఇది ఉంటుంది. యాక్షన్ సినిమాకు కొన్ని ఏ జోనర్ కు సంబంధించినటువంటి లిమిటేషన్స్, ఏ జోనర్ కు సంబంధించినటువంటి డైనమిక్స్ జోనర్ కు ఉంటాయి. కానీ ఇది ఏ జోనరో, ఏ కాలానికి సంబంధించిందో అర్థం కాదు. సినిమా 3 గంటల సేపు చూస్తూ ఫ్యాన్స్ గాని, ప్రేక్షకులు గాని, మిగతా వాళ్ళు గాని ఏంటి అసలు ఇలాంటి సినిమా చూస్తున్నామేంటి, ఇలాంటి సినిమా కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 3 సంవత్సరాల టయాన్ని వెచ్చించి ఇంత దారుణమైన సినిమా ఎలా యాక్సెప్ట్ చేశారు? మారుతి వాట్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. ఎలాంటి షీర్ ఎంటర్టైన్స్ ఇచ్చాడు అతను. బలెబలే మగాడు పోయి గాని, పండగ గాని, ఈ సినిమాల్లో ఎంత చక్కని హ్యూమర్ ని ఎంత చక్కగా పండించాడు అతను. అలాంటి నిజంగా ఎంటర్టైన్మెంట్ జోనర్ ని చాలా అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగిన డైరెక్టర్ పేరుంటుంటే మారుతి ఈ సినిమాని ఇంత దారుణంగా హ్యాండిల్ చేయడం ఏంటి అనేటువంటి తలుచుకుంటే నిజంగా బాధేస్తుంది. ఎవరైనా పగబెడితే ఇలాంటి సినిమాలు తీస్తారేమో అనిపిస్తుంది తప్ప, ఒక నిజంగా రెగ్యులర్ మేకర్ గానీ, రెగ్యులర్ డైరెక్టర్ గానీ, రెగ్యులర్ గా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఇలాంటి సినిమాని ఇంత నిర్లక్ష్యంగా తీయరు అనేటువంటి మాత్రం సుస్పష్టం. ఏ కోణంలో చూసుకున్నా, ఫైట్స్ చూసుకున్నా, డాన్సులు చూసుకున్నా, డబ్బు తగలేయటం తప్ప. అలాగే ఒక స్టార్ కాంబినేషన్ సెట్ అయితే ఇక ఆ సెట్ అయింది కదా, కాంబినేషన్ సెట్ అవటమే మేకింగ్ అనుకుంటే చాలా తప్పదు. ఒక స్టారు, ఒక డైరెక్టర్ కాంబినేషన్ సెట్ అయినప్పుడు ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే, ఆ స్టారు, హీరో, డైరెక్టర్ ఇద్దరు ఒకటైపోతే నిర్మాత అలా తాలూకు షిట్ ఎత్తేటప్పుడు ఒకటి కావాలి. అదే సినిమా అవుతుంది, అదే మేకర్ అవుతున్నాడు. ఇది కాదు, నిర్మాత అనేటువంటి ఒక నిర్మాణాత్మక పాత్ర ఉండాలి. నిర్మాత అనేవాడు దాంట్లో ఒక ప్రాక్టికల్ గా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వగలగాలి. అలాంటి పరిస్థితుల్లో సినిమా మేకింగ్ అవుతుంది, వాళ్ళని మేకర్స్ అంటాం. కానీ ఇదెక్కడి దౌర్భాగ్యం, ఇదెక్కడి కర్మ? ఇదేనా సినిమాలు తీసే పద్ధతి, నిర్మించే పద్ధతి? నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయంటే తగలేసిన కోట్లు తెర మీద కనిపిస్తుంటే అర్థం పర్థం లేని సీన్స్ తో ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి ఉంటుంది. దారుణం. అసలు ఎందుకు ఖర్చు పెట్టారో, ఆ ఖర్చులు ఏంటో, అదే కాకుండా హీరో డ్రెస్సులు ఏంటో, ఆ సాంగ్స్ లో చేసినటువంటి లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ రూత్లెస్ స్పెండింగ్. రూత్లెస్ స్పెండింగ్, ఇర్రెస్పాన్సిబుల్ స్పెండింగ్ ఈజ్ నాట్ ద మేకింగ్ అనేది చాలా గొప్ప పదం. ఇక ఆర్టిస్టుల సెలక్షన్ విషయానికి వస్తే సినిమా మొత్తం కథ చెప్పడానికి కూడా ఏం లేదేడ. ఒక నాయనమ్మ, మానవుడు, ఆ నాయనమ్మకి మతిమరుపు. ఆవిడ ఒకప్పుడు గొప్పగా పెరిగినటువంటి ఒక ఆస్థానంలో పెరిగినటువంటి ఆస్థానాధీశురాలు. ఆవిడ ఒక మాంత్రికుడు, శుద్ర విద్యలు ప్రాక్టీస్ చేసిన ఒక పెదవది చేతిలో పడి వాడి భార్యగా వెళ్తుంది. అక్కడ నుంచి ఏం జరిగిందో ఆవిడని మోసగించి ఆ డబ్బు, ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడో మరసాపుర అడవుల్లో పెద్ద కోటలో ఉంటాడంట. వాడు ధన పిసేచంట. డబ్బులు, ₹1,00,00,000 ధనరాశులు, కోట డబ్బులు వేసుకుని అక్కడ వాడు ఉంటాడంట. వాడికి అసలు వాడు మనిషిగా పుట్టిన దగ్గర నుంచి చచ్చిన తర్వాత కూడా ఆ ధనరాశులు, ఆ వ్యామోహం ఏందో, అసలు కథ ఏందో అసలు అర్థమైసావు. అసలు ఇలాంటి స్టోరీ ఎలా కన్సీవ్ అవుతుంది అనేది అర్థమైసావు. సరే, ఇక మా నాయనమ్మ మనవడు, నాయనమ్మ మనవడు, నాయనమ్మ సినిమా అంతా ఇదే గోల. ఆ జరీనా వహాబుని పెట్టారు. ఆ క్యారెక్టర్లు పెట్టినప్పుడు ఒక అందమైనటువంటి ఒక ఓల్డ్ ఏజ్ లేడీ చాలా మంది ఉన్నారు. కానీ ఆ జరీనా వహాబు మొహం అంతా పీక్కుపోయి సినిమా మొత్తం ఆవిడే. అసలు అదేం రాంగ్ సెలక్షన్ అర్థం కాదు. మిగతా ఆర్టిస్టులు చాలా మంది కూడా రాంగ్ సెలక్షన్ చాలా ఉన్నాయి. ఇక వదిలేస్తే ఇక ముగ్గురు హీరోయిన్లతో చేయించినటువంటి ఒక మీనింగ్లెస్ రొమాన్స్, మీనింగ్లెస్ ఫ్లర్టింగ్స్. ఇక కామెడీకి వచ్చేస్తే ఆ ప్రభాస్ సీను
అలాగే సప్తగిరి తమిళ యాక్టర్ గణేష్ వీళ్ళ మీద ట్రై చేసిన కామెడీ ఏ మాత్రం పనలేదు. అసలు ఇది ఏ జోనరు ఏ టైం కు సంబంధించిన సినిమా కూడా అర్థం కాదు. ఆ కోట అది అట్మాస్ఫియర్ అంతా చూస్తేనేమో ఎప్పుడో 80s 16th 17th సెంచురీ లాంటి ఇదిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తేనేమో మొత్తం సెల్ ఫోన్ వెళ్ళిపోతుంది. అది అప్పటి ఆ ఫ్లాష్ బ్యాక్ అనేటువంటి దానికంతా ఒక 25-30 సంవత్సరాలు. ఇతను పెరిగిన నానమ్మ అంటే ఇతను పెరిగినటువంటి దానికి అంత 15-20 సంవత్సరాల ఒక 30 సంవత్సరాల టైం ల్యాబ్స్ ఉంటుంది. ఆ నానమ్మ అంటే కొన్ని 40 ఏళ్ళ సౌండ్. ఆ 40 ఏళ్ళ నాటికి ఆ వాతావరణం ఉండదు. ఆ సంస్థానాలు లేవు, ఆ ఇది లేవు, ఆడావుడి లేదు. దీన్ని పట్టుకొని మా ప్రభాస్ వింటేజ్ లుక్ లో కనిపించాడని చెప్పి పాపం అభిమానులు కొంతమంది పిచ్చిగా వింటేజ్ లుక్ అంటే ఎప్పటితో ఒక 60-70 సంవత్సరాల నాటి లేక 100 సంవత్సరాల నాటి 200 సంవత్సరాల నాటి ఒక కథను తీసుకొని దాంట్లోకి ఇంపోజ్ చేసుకుంటే దాన్ని వింటేజ్ లుక్ అంటారు, వింటేజ్ స్టోరీ అంటారు తప్ప అసలు ఏ కాలానికి సంబంధించి తెలియని కథను పట్టుకొని వింటేజ్ లుక్ అని కొంతమంది అభిమానులు అమాయకంగా చెప్పుకుంటుంటే అదేమంటే ఇది ఫ్యాన్స్ కు బాగా నచ్చింది, ఫ్యాన్స్ కు పండగ ఒక అభిమాని చెప్తున్నాడు బయటకు వస్తుంది. ఇది ఫ్యాన్స్ కు పండగ కాదు. ఇలాంటి పిచ్చి సినిమాలు చూసి పండగ చేసుకునే పరిస్థితుల్లో ఫ్యాన్స్ లేరు. ఫ్యాన్స్ చాలా అడ్వాన్స్ అయ్యారు. పైకి చెప్పుకోలేక బయటకు వస్తుంటే కెమెరాలు పెడితే ఏం చెప్పలేని పరిస్థితుల్లో కొంతమంది ఫ్యాన్స్ చెప్పుకుంటాం తప్ప నిజానికి ఈ సినిమాలో కనిపించినటువంటి బాధ్యత రాహిత్యం ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించలేదు. అది మాత్రం నిజం. ఎంతమంది దీంట్లో చాలా మంది ఉన్నారు. ఎస్కేఎన్ సీను, బన్నీ వాసు, వీళ్ళందరూ మారుతి, వీళ్ళందరూ మంచి టీం. ఈ టీము ఒక్కసారి చూస్తే అద్భుతాలు సృష్టిస్తున్నారు. లేకపోతే ఏంటి ఈ సినిమా ఇలాంటి సినిమా తీస్తున్నారు. ముఖ్యంగా కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని 100 కోట్ల రూపాయలు తగలబెట్టి ఇలాంటి నాన్ సెన్సికల్ ఫిల్మ్స్ తీసి సినిమా ఇండస్ట్రీని ఏం చేద్దాం అనుకుంటున్నారు. ఈ సినిమా ప్రభావం కేవలం ఈ సినిమా మీదనే ఉండదు. దీని బయ్యర్లు టీజీ విశ్వప్రసాద్ ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ సినిమాలు తీసుకుంటే అతనికి దెబ్బ మీద పడేసేలాగా మాడు పగలగొట్టే పరిస్థితుల్లో కొంతమంది డైరెక్టర్లు అతనికి చుట్టి చేతిలో పెట్టారు. ఈ సినిమా కూడా ఆ కవలా తెలుసు. ఇక ప్రభాసం చూస్తుంటే అసలు ఎక్కడి ప్రభాసు, ఎలాంటి ప్రభాసు, ఏ స్థాయి ఇమేజ్ స్టార్ అతను ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత పాన్ వరల్డ్ లో ఈరోజు ప్రభాస్కి ఎంత క్రేజ్ ఉంది. అలాంటి ఒక స్టార్ తో ఒక కాంబినేషన్ దొరికితే మారుతి లాంటి డైరెక్టర్ అద్భుతంగా తీస్తాడు. తనకి సరైన స్టార్ దొరకపోవటం వల్లనే సరైనటువంటి ఇది రాలేదు, కానీ తనకు దొరికితే అద్భుతంగా తీస్తాడు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ నమ్మకం ఉన్నటువంటి పరిస్థితుల్లో మారుతి ఇలా చేయటం ఏంటి అసలు? ఇలాంటి పిచ్చి సినిమా తీయటం ఏంటి అసలు? దీన్ని పిచ్చి సినిమా అంట నేను. ఇంకేమైనా ఏ పేరు పెట్టినా తక్కువ. దీన్ని దారుణం. ఇంకేం చెప్పాలి సినిమా గురించి? అన్ని లాంగ్వేజ్ లో. ఎందుకంటే ఒక పాన్ ఇండియా సినిమా వెళ్ళి అద్భుత విజయాన్ని సాధిస్తే, ముఖ్యంగా తెలుగులో బాహుబలి సిరీస్ కానీ మిగతా సినిమాలన్నీ వెళ్ళి పుష్ప దాని కథాంశం మీద కొంత కాంట్రవర్సీ ఉండొచ్చేమో, కానీ సక్సెస్ విషయంలో పుష్ప 1 and 2 అద్భుతాలు సృష్టించి అద్భుతమైన పేరు తీసుకొచ్చింటారు సినిమాలో. అంటే తెలుగు మేకర్స్ ఇండస్ట్రీ మొత్తం, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం తెలుగు మేకర్స్ వైపు తల తిప్పి చూసేలాగా, తెలుగు డైరెక్టర్స్ ని మేకర్స్ వైపు తల తిప్పి చూసేలాగా చేసినటువంటి సినిమాలు అవి. అలాంటి సినిమా పరిస్థితుల్లో ఈ రోజు తల దించుకునేలాంటి ఒక పాన్ ఇండియా సినిమా తోటి మారుతి ఈ సినిమాను రూపొందించడం అనేటువంటి చాలా బాధాకరం. బట్ మారుతి మిత్రమా, ఏమైంది నీకు? ఏమయ్యాడు నీళ్ళు డైరెక్ట్? ఎలాంటి సినిమా నుంచి కెరీర్ స్టార్ట్ చేసావు? బూత్ డైరెక్టర్ అనేటువంటి పేరులో నుంచి మిల్లిమిల్లిగా ఒక్కొక్క విజయం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక నిర్మాతగా, ఒక మేకర్ గా, ఒక డైరెక్టర్ గా అద్భుత విజయాల వైపు వెళ్తున్నాడు. నీకు ఇలాంటి సినిమా ఏంటంటే ఏ సినిమాకైనా ఒక విశ్లేషణ ఉంటుంది. ఈ సినిమాలో ఈ సన్నివేశాలు ఇలా, ఈ సీన్స్ ఇలా ఉన్నాయి, ఇది ఇలా ఉంది అనేటువంటి ఒక విశ్లేషణ కానీ, ఒక డిస్కషన్ కానీ ఉంటుంది. ఈ సినిమాలో అలాంటి అవకాశం కూడా లేదు. ప్రతి సన్నివేశం, ప్రతి తీసుకున్నది ఒక పిచ్చి కథ. అసలు ఏంటి ఆ సన్నివేశాలు ఏంటి? ఎలా కన్సీవ్ చేసుకున్నారు మీరు? ఇంత దారుణమైనటువంటి సినిమా తీయనటువంటి ఎలా అనిపించింది మీకు? మధ్యలో అయినా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇక ప్రభాస్ వ్యక్తిగతంగా చేసుకోవాల్సినటువంటి హెచ్చరిక ఏంటంటే, అద్భుతమైన ఇమేజ్. చాలా మంది స్టార్స్ తపస్సు చేసినా రానటువంటి ఒక పాన్ ఇండియా ఇమేజ్ అనేటువంటి ఒక సిరీస్ తో సంపాదించినటువంటి ప్రభాస్. అంతకు ముందు సినిమాలు కూడా ప్రభాస్ సినిమాలు మిర్చి గాని, బిల్లా గాని, డార్లింగ్ గాని ఇలాంటి సినిమాల ద్వారా తనకు వచ్చినటువంటి యాక్షన్ కమ్ ఫ్యామిలీ ఇమేజ్ అనేటువంటి చాలా మిక్స్డ్ ఇమేజ్, చాలా తక్కువగా వస్తుంది యాక్షన్ ఇమేజ్, ఫ్యామిలీ ఇమేజ్. అలాంటి ఇమేజ్ తోటి అద్భుతంగా వెళ్తూ బాహుబలి సిరీస్ తో ఇక ఎక్కడికో టాప్ ఆఫ్ ద టిప్ వెళ్ళినటువంటి ప్రభాస్ ఆ తర్వాత కథల సెలక్షన్ లో గానీ, క్యారెక్టర్ సెలక్షన్ లో గానీ, గెటప్స్ లో గానీ ఏ మాత్రం కేర్ తీసుకోకపోవటం చాలా బాధ కలిగిస్తుంది. ఆ ఫ్యామిలీతో వ్యక్తిగతంగా మాకు చాలా అనుబంధం ఉంది. రెబల్ స్టార్ కృష్ణరాజు గారి పర్సనల్ పిఆర్ఓ నేను. ఆయనతో 40 సంవత్సరాల జర్నీ ఉంది నాకు. అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రభాస్ దగ్గర నుంచి ఒక సినిమా వస్తుంది అనుకుంటే, ఒక ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ ఒక్కళ్ళే కాదు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి మీ అభిమానులు, మీ కుటుంబంతో ఉన్న అనుబంధం ఉన్న వాళ్ళందరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తారు. అలాంటిది వాట్ ఈస్ దిస్? ఇలాంటి సినిమాని తీసి ప్రేక్షకులకు ఇచ్చి ఎలా మొహం చూపిద్దాం అనుకుంటారో నాకైతే అర్థం కావట్లా. డైరెక్టర్ కానీ, ఆ ప్రొడ్యూసర్ కానీ, ఆ హీరో కానీ. మై గాడ్,
3 గంటల 9 నిమిషాల నరకం, తలుపులు మూసి మంటలు పెట్టిన పరిస్థితి కనిపించింది ఈ సినిమా విషయంలో. చాలా చాలా డిసప్పాయింటింగ్ ఫిలిం. సినిమాలు రిలీజ్ అయిన వెంటనే రివ్యూలు చెప్పి సినిమాలను కిల్ చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక సెల్ఫ్ సింపతిలో బతుకుతుంది సినిమా ఇండస్ట్రీ. ఇలాంటి సినిమాలకి ముందు సినిమా వచ్చి బయటకు వారం రోజుల తర్వాత చెప్పినా ఇదే రివ్యూ, కాకపోతే వారం రోజుల తర్వాత సినిమా ఉండదు థియేటర్లో. వారం రోజుల తర్వాత కాదు, 4 రోజుల తర్వాత ఇలాంటి సినిమాలు థియేటర్లో ఉండవు. సినిమాలని రివ్యూలు కిల్ చేయటల్లా, రివ్యూ రైటర్స్ కిల్ చేయటల్లా, మీడియా కాదు కిల్ చేస్తుంది. ఎవరు కిల్ చేసుకుంటున్నారో, ఎలా చేసుకుంటున్నారో, ఎంత ప్రొడక్షన్ దౌర్భాగ్యమైనటువంటి ప్రొడక్షన్, ఎంత నిర్లక్ష్యమైనటువంటి ప్రొడక్షన్ నడుస్తుంది అనేటువంటి తలుచుకుంటే బాధేస్తుంది. సినిమా ఇండస్ట్రీని ఎటువైపు నడిపిస్తున్నారు ఇలాంటి దుర్మార్గపు సినిమాలు తీసి. దుర్మార్గపు సినిమాలు ఇన్ ద సెన్స్ ప్రొడక్షన్ లో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు మామూలుగా జరగట్లేదు. నిర్మాత అనేటువంటి వాడిని నలుదిక్కుల నలిపి నాశనం చేస్తున్నారు. ఒక కాంబినేషన్ సెట్ అయితే చాలా చాలా బాధగా ఉంది. ఈ ఒక్క సినిమా కాదు, ఇంకా కొన్ని సినిమాలు చెప్పుకుంటే కడుపు చించుకుంటే కాలం మీద పడుతుంది అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2026 సంక్రాంతి సీజన్ లో వస్తున్నటువంటి ఈ సినిమాల్లో ఫస్ట్ సినిమా ఎలాంటి హైలీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ తో ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఇలాంటి సినిమా రావటం అనేటువంటి చాలా బాధాకరం. ఇట్ ఇస్ అన్బీరబుల్. సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు కానీ, సినిమా ఇండస్ట్రీ ఎకనామిక్స్ అనేటువంటి ఏ విధంగా నాశనం అవుతున్నాయని చెప్పుకోవటానికి ఎన్నెన్నో సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఇలాంటి ఈ సినిమా స్టాండ్స్ ఫస్ట్. సారీ టు సే దిస్. దౌర్భాగ్యం, కర్మ. బాబోయ్ రాజా సాబ్, బాబోయ్ నీకు దండం, నమస్తే. ఇలాంటి సినిమాలతో మాత్రం సినిమా ఇండస్ట్రీ ఆర్థిక మూలాలని, నైతిక మూలాలని, సృజనాత్మక మూలాలని నాశనం చేయదని మాత్రం వేడుకుంటున్నాం. సినిమా ఒక సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటి కామన్. సంవత్సరానికి 200 సినిమాలు వస్తుంటే దాంట్లో సక్సెస్ అయినటువంటి 10-15% మాత్రమే. కానీ ఫెయిల్యూర్ కైనా ఒక అర్థం ఉంటుంది, సక్సెస్ అయిన వాటికి ఒక ఇది ఉంటుంది. కానీ మీనింగ్ఫుల్ ఫెయిల్యూర్ ఉంటుంది, మీనింగ్ లెస్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇది అసలు మీనింగే తెలియని ఫెయిల్యూర్. సారీ టు సే దిస్. నమస్తే.